నమస్కారం మాస్టారు. నమస్తే అమ్మా. ఏంటి చాలా రోజులైంది అసలు కనిపించట్లేదు. బిజీయా? బిజీ ఏమి లేదు. ఎన్నాళ్ళైంది మన ఇద్దరు మాట్లాడుకున్న ఆధ్యాత్మిక విషయాలు. అవునవును. ఈ మధ్యన మిమ్మల్ని కలవాలని చాలా అనుకున్నాను. ఏ ఉమ్. కారణం చేత అనుకున్నానంటే ఉమ్. రీసెంట్గా సోషల్ మీడియాలో షిరిడీ సాయిబాబా గురించి వస్తున్న అవాకులు చవాకులు వింటుంటే మనసు చాలా ఆవేదన చెంది బాధపడి ఉమ్. అరే మాస్టర్ గారితో పంచుకుంటే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే ఉమ్. మీరు షిరిడీ సాయినాథుడి మీద ఎన్నో గ్రంథాలు రచించారు. మన ధర్మపురి క్షేత్రంలో ఒక పుస్తకాన్ని మనం ఆవిష్కరించాం బాబా మీద. బాబాని దర్శించుకున్నారు మీరు. వారి వారి జీవితం మీద ఎంతో పరిశోధనలు కూడా చేశారు కాబట్టి మీరు ఉమ్. ఉమ్. మీ అభిప్రాయం ఏంటి అసలు? మీకేమనిపిస్తుంది ఈ విధంగా? మీరు విన్నారా? నేను విన్నాను, వింటూనే ఉన్నాను. ఏమిటది? అంటే ఇక్కడ ఒక విషయం. ఎందుకనంటే నేను కూడా సోషల్ మీడియాకి వెళ్ళి మాట్లాడాల. ఉమ్. మనం ఒకటి మాట్లాడితే రెండు మాట్లాడితే ఈ విధమైనటువంటి ఒక సంఘర్షణలు మొదలవుతున్నాయి సోషల్ మీడియాలో. ఉమ్. అప్పుడు ఎందుకు మనం టీవీలకి వెళ్ళి మాట్లాడాలని నేను వెళ్ళలా. ఉమ్. కానీ లోపల మాత్రం రోజు రోజుకి చూస్తూ ఉంటే బాధేసి ఉమ్. మొన్నటి వరకు పూజించిన వాళ్ళందరూ బాబా ఫోటోలు రోడ్డు మీద పారేయటం, ఉమ్. బాబా విగ్రహాలు తెచ్చి రోడ్డు మీద ఇళ్లలో వాళ్ళండి ఉమ్. నిన్నటి వరకు పూజించిన వాళ్ళే ఉమ్. ఇవాళ తీసుకొచ్చి రోడ్డు మీద పారేస్తున్నారు. ఉమ్. ఆ పుస్తకాలు తీసుకెళ్ళి కాల్ చేస్తున్నారు. ఉమ్. ఏంటి అసలు ఇది? ఏమిటి వైపరీత్యం? మీరు సాయిబాబా అంటే షిరిడి సాయిబాబా గురించి అడుగుతున్నారు. ఉమ్, షిరిడి సాయిబాబా షిరిడీలో అడుగు పెట్టినప్పటికీ ఉమ్, బాబా గురించి ఎవరికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. ఆయన పొడుగు కఫ్ని వేసుకునేవారు, ఉమ్, జుట్టు బాగా పెంచుకునేవారు, బాగా పొడుగ్గాను. ఒక పహిల్వాన్ లాగా, యంగ్ పహిల్వాన్ లాగా ఉండేవారు ఆయన. ఉమ్, అయితే ఒక పాడుబడిన మసీదులో ఉండేవారు. ఎవరన్నా వస్తే ఏమన్నా ఒక అడుక్కునే వాళ్ళలాగా ఏవో నాణ్యాలు అవి ఇస్తే బెచ్చగాళ్ళలాగా డబ్బులు అడగడం ఆయనే స్వయంగా అడిగేవారు. సో దానివల్ల ఆయనకు ఒక పేరు ఏమొచ్చిందంటే డబ్బులు అడుక్కునేవాడు, అంటే బెదిరిస్తాడు, అడుక్కుంటాడు అని. తర్వాత బాబా చేష్టలు బాలోన్మత్త పిశాచవత్ అని మనకి ఉన్నాయిగా అవధూత గ్రంథంలో ఉంది. లక్షణాలు. అందులో కొన్ని ఉన్మత్తుల్లాగా బిహేవ్ చేసేవారు ఆయన. ఒక్కొక్కసారి అటు పరిగెత్తడం, భయపెట్టడం, దగ్గరికి వచ్చే వాళ్ళని రాళ్ళు కొట్టి నా దగ్గర రావద్దని రాళ్ళు విసిరేసేవారు. ఇట్లాంటి పనులు చేసేవారు. ఆయనకి అశుద్ధానికి అన్నానికి తేడా ఉండేది కాదు. అక్కడే అన్ని రకాల మలమూత్రాలన్నీ విసర్జిస్తుంటే అక్కడే కూర్చొని తింటుండేవాడు. అవి కొన్ని వేదాంతపరంగా కొన్ని అంటే గొప్ప లక్షణాలుగా చెప్తారు. కానీ ఆ టైంకి ఆ ప్రజలకి ఆ చిన్న ఊర్లో షిరిడి అనే ఒక హ్యామ్లెట్లో అక్కడ వాళ్ళకేమనిపించింది, ఎవరో పిచ్చోడు తిరుగుతున్నాడు, ఈయన ముస్లిమో తెలియదు, హిందువో తెలియదు. అందుకని ఆయనకి ఏమనేవారంటే, అప్పుడు ఏమనేవారంటే ఈయన అడుక్కునేవాడు, తర్వాత ఏంటంటే పిచ్చివాడు, తర్వాత మతి స్థిమితం లేనివాడు, ఇలా రకరకాలైన భావాలతో అతన్ని మనసులో పెట్టుకునేవారు. కొందరైతే అతను దొంగతనాలు కూడా చేస్తాడు అలా అని. అంటే చెడ్డ మంచి కలిసి ఉంటాయి మీకు. అతను ఎవరని తెలిసేంత వరకు ఒక రకంగా మాట్లాడతారు, బాగా పేరు వచ్చేసిన తర్వాత కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మీకు అర్థమైంది కదా. ప్రారంభంలో ఆ పరిస్థితి ఉంటుంది. అతను దైవత్వాన్ని పొంది ఒక అవతారమూర్తిగా విశ్వమంతా వెలుగొందుతున్న సమయంలో కూడా ఒక వర్గం ఎప్పుడూ పక్కన ఉంటుంది, అది ఎప్పుడూ సహజంగా ఉంటుంది. ఆ వర్గాన్ని వేదాంతపరంగా ఉపనిషత్తుల్లో భగవద్గీతలో ఏం చెప్తుందంటే మాయా అని చెప్తుంది. మాయ అనేది మనుషుల్ని మనం విమర్శించకూడదు, అతన్ని పరీక్ష పెట్టడానికి ఆ మాయ వస్తుందన్నమాట. నేను ఫకీర్ని, భార్య బిడ్డలు లేనివాడిని, అడుక్కొని తెచ్చుకొని తినేవాడిని, మాయ మిగుల బాధ పెట్టుచున్నది నన్ను కూడా అని ఆయనే చెప్పారు. అర్థమైందా మీకు? ఆయనే స్వయంగా చెప్పారు. అది ప్రతి స్టేజ్లోనే ఆ మాయను ఉంటుంది. ఆ మాయని దాటడం చాలా కష్టంగా ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, మమ మాయ దురంత్యా అన్నాడు, దుర్లభ అన్నాడు. అయితే నా నామస్మరణ చేస్తే నువ్వు దాన్ని దాటుతావు అన్నాడు. బాబాగారు కూడా ఏం చెప్పారంటే, నువ్వు రామ్ రామ్ హనో, రామ్ రామ్ గనో, నువ్వు రాముడనే నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ మాయను నువ్వు దాటుకుంటూ పోతావు. గురుగీత ఏం చెప్తుందంటే, శివుడు ఎవరైతే పాపాత్మలు ఉంటారో వాళ్ళకి శివుడు ఎలా కనిపిస్తాడంటే పిచ్చివాళ్ళగా కనిపిస్తాడట. ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో అతడికి దైవంలాగా కనిపిస్తాడట. ఇది చూచే కన్నుని బట్టి ఉంటుంది, ఆ చుట్టూ వ్యవహరించే మనుషులను బట్టి ఉంటుంది, వాళ్ళ అనుభూతిని బట్టి ఉంటుంది. ఇదంతా పర్స్పెక్టివ్. అంటే దీన్ని ఒక కోణంలో చూస్తే అలాగే ఉంటుంది. మీరు అందరికీ మంచి వాళ్ళగా ఉండక్కర్లేదు, అందరికీ చెడ్డవాళ్ళగా ఉండక్కర్లేదు. మీ నాన్నగారు, మీ తాతగారు, మీ పూర్వీకుల్లో
అందరికీ ఏమంటే ఆయనకి 100% పర్ఫెక్ట్ అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే విశ్వంలో ఎక్కువగా విమర్శించేది ఒకే ఒక్క శక్తిని, అది భగవంతుని ఎక్కువ విమర్శించేది. భగవంతుని విమర్శిస్తారు. భగవంతుని ఎంత విమర్శిస్తారంటే ప్రతి ఒక్కరూ విమర్శిస్తూనే ఉంటాడు. నిన్నటి వరకు ఒక దేవతని మీరు ఉపాసన చేసి ఆ దేవత అనుకోకుండా నీ బిడ్డని సమయంలో హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా రక్షించలేదంటే నువ్వే తిడతావు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఆ రోజే నీ దేవుడి పటాల్లో నీ ఇంటి ఆలయం, నీ ఇంటి దేవుడి గదిలో ఆ పటం తీసి పక్కన పెడతావు. అంటే మనిషి మనసులో దెయ్యం ఉంది, విశ్వాన్ని నడిపిస్తున్న దాంట్లో సత్యంతో పాటుగా మాయ ఉంది. ఆ మాయే 8 రకాల బాహువులతో వస్తూ ఏం చేస్తుందంటే ఈ మనుషుల చేత ఒకానొకప్పుడు కీర్తించి ఈరోజు కూడా హిమాలయాల్లో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల దగ్గర కూడా సాయిబాబాని పూజిస్తూ ఉంటే మొన్న కాశీలో సాయిబాబా ఆలయంలో పటాలు తీసి విగ్రహాలు తీసి బయట పెట్టారు. ఇది ఎవరు చేస్తున్న పని? ఎవడైనా మానవమాతుడు చేయగలడా? ఆ చేసేవాళ్ళైనా వాళ్ళు చేస్తున్నారని స్పృహలో చేస్తున్నారా? మనమేమనుకుంటున్నాం మీడియా ఉంది, ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు నెట్ ఉంది, రేడియోలు ఉన్నాయి, టీవీలో ఉన్నాయి. ఏ విషయాన్నైనా బయటకు వస్తే చిలవలు పావలు చేస్తారు వాళ్ళు. అది అట్లా మురికి కాలంలో దోమలు ఎట్లయితే గుడ్లు పెట్టి పొడి పెద్దది అయిపోతుందో అట్లా ఈ మాయ అలా పోతూ ఉంటుంది. దీన్ని అడ్డుకట్ట వేసేవాడు వస్తాడు. ఏమన్నాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఒకరోజు నేను వస్తా మొత్తం క్లియర్ చేస్తానన్నాడు. సో సాయిబాబా గారు మరి ఇంత చేసి ఇంత మంచి చేస్తున్నవాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే వస్తాడు అతనే. ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేస్తూ 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 ఉంటే అతను హింస పెడుతూ 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 ఉంటే ఒకరోజు ఈ స్తంభంలో ఉన్నాడా నువ్వు అంటున్నా, హరి చూపించరా అన్నాడు. ఎందుకు లేడు? వైనాట్ ఇక్కడ కూడా ఉన్నాడు అన్నాడు. అయితే చూపించన్నాడు. స్తంభం పెళపెళ ఆర్భటులతో మొత్తం స్తంభం పగిలిపోయి అందులోంచి సగం మానవుడుగా, సగం నరుడుగా, సగం ఏమో జంతువుగా ఆయన ఏం చేశాడంటే హరి బయటకు వచ్చాడు. చీల్చేశాడు. నక్షత్ర ప్రత్యేకమైన వరాలు కోరుకుని ఉన్నాడు హిరణ్యకశిపుడు. అందుకేంటంటే సాయం సంధ్య కాదు, పగలు కాదు, ద్వారం అవతల కాదు, ద్వారం బయట కాదు, ఇట్లాంటివన్నీ ఏంటి మామూలుగా దీంతో కాదు, గోళ్ళుతో కడుపు చీల్చి బయటకు తీసుకొచ్చి ఆ మనిషిని చంపేశాడు. సో ప్రతి దానికి మాయను చీల్చడమేనంటారు. అయితే ఎస్, ది టైమ్ విల్ కమ్. నేను బాబా ఉపాసకుడుగా, బాబా పరంపరలో వచ్చిన గురువుగా నేను చెప్పేది ఏమిటి అంటే చూడండి, వేచి ఉండండి, జరగబోయేది ఏం జరుగుతుంది. మొన్ననే వచ్చింది ఒక ఆర్టికల్ ఆయన మీద, వచ్చినప్పుడు ఆర్టికల్ మీకు చూశారు కూడా. సో ఇట్లాంటి వాటికి లొంగకండి, ఇట్లాంటి వాటిని మనసుని అప్పచెప్పకండి. మీ మనసుని అప్పచెప్పేస్తే మనసుని ఉతికి ఆరబెట్టేస్తారు. బయటకు పోతే ఏముందండి, మా చుట్టూ ఉండేది మాయే కదా. మాయ మధ్యలో సత్యం ఉంది అని చెప్తున్నాడు కృష్ణుడు. ఎవరికి? అర్జునుడికి. మావితో శిశువు కప్పబడినట్లు అన్నాడు. శిశువు అంటే మావితో కడుపులోంచి రాగానే శిశువు ఫ్రెష్గా రాదు, మావితో కప్పబడి వస్తుంది. ఆ మావిని క్లియర్ చేయాలా, శిశువుని క్లియర్ చేయాలా, వీపు మీద కొట్టాలా, అప్పుడు వాడు ఏడుస్తుంటే వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. సో కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. ఇవి సందర్భాలు. వీటి గురించి చింతపడకండి. మీరు షిరిడి సాయిబాబా ఏమైపోతారని చింతపడకండి. మీరనే కాదు, ఎవరైనా కానీ బాబా గురించి మీరు అట్లా, బాబా అంటే ఎవరండి? వాకింగ్ శివ, నడిచే శివుడే సాయినాథుడు. శివుడు కాలభైరవుడుగా, శివుడు సాయినాథుడిగా, శివుడు అమ్మవారిగా, ఆంజనేయుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆంజనేయుడు ఎవరు? శైవాంశ సంభూతుడే కదా. మరి ఈ జ్ఞానం వాళ్ళకి లేనప్పుడు ఎలా ఉంటుంది? మీకు నేను దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తా. మాస్టర్ సుబ్బారావు అనే ఒక వ్యక్తి నాటకాలు వేస్తూ ఉంటాడు. అతను హరిశ్చంద్రుడు వేస్తాడు, కృష్ణుడు వేస్తాడు, రాముడు వేస్తాడు, సాయిబాబా వేస్తాడు, అన్నీ వేస్తాడు కదా. రకరకాల పాత్రలు అద్భుతంగా పోషిస్తాడు ఆయన. నాటక రంగంలో ఉంటాడు. ఆ సుబ్బారావుని కలవడానికి వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఏమంటే సుబ్బారావు గారు ఉన్నారా అని అడిగాడు. సుబ్బారావు గారు లేరండి. ఈ టైంలో వచ్చారండి, నాటకంలో ఉన్నారు అంటే. అక్కడ ఆయన కృష్ణుడు పాత్ర వేస్తున్నాడు. ఎక్కడ? వీధిలో, స్టేజ్ మీద. అక్కడికి వెళ్తే సుబ్బారావుని కలవాలంటే ఈయన ఎవరిని కలవాలి? కృష్ణుడిని కలవాలి. ఆ రోజు అయిపోయింది, వేస్తున్నాడు, వెళ్ళిపోయినాడు. ఆ మరుసటి రోజు 4 రోజులు పోయిన తర్వాత వచ్చాడు. ఏమంటే సుబ్బారావు గారిని కలవాలి. ఈ టైంలో వస్తారేంటండి, ఇప్పుడు నాటకమే కదండి. అక్కడ వెళ్తే అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా సుబ్బారావు ఏం చేస్తున్నాడు? రాముడు వేషం వేస్తున్నాడు. మరి అక్కడ సుబ్బారావుని కలవాలంటే ఎవరిని కలవాలి? రాముడిని కలవాలి. ఇదే వ్యక్తి 3 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చి ఏమండి సుబ్బారావు గారిని కలవలేకపోతున్నాను, నేను అక్కడేమో నాటకం అవుతుంది, ఎందుకు డిస్టర్బ్ చేయడం, వచ్చేస్తున్నాను, భలే దొరికేవా, ఇవాళ సాయిబాబా వేషం వేస్తున్నాడు, వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్తే సాయిబాబా ఉన్నాడు. సరే ఉన్నాడు పట్టుబట్టి. ఆ సాయిబాబా వేషం అయిన తర్వాత వస్తే
సుబ్బారావు సుబ్బారావు అంటే రామారావు కూర్చోబెట్టు. ఎవరు మాకు కలిశాడు? సాయిబాబాని కలిశాడు. కానీ ఈ సాయిబాబా వెనక, ఈ కృష్ణుడు వెనక, రాముడు వెనక ఎవరున్నారండి? సుబ్బారావు ఉన్నాడు. ఈ వచ్చే దేవతలు, దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక ఒక్కడే ఉన్నాడు. అతడే పరబ్రహ్మము, పరమాత్మ. అతడు ఇన్ని వేషాలు వేసుకుంటూ వస్తాడు. వీడికి ఆ జ్ఞానం లేకపోవడం వలన ఇతడు సాయిబాబా ఈయన వద్దు నాకు, ఈయన రాముడు ఈయన నాకు వద్దు, కృష్ణుడు వద్దు. ఆ మరుసటి రోజు ఆయన ఆంజనేయ స్వామి కూడా వేశాడు. మరి సుబ్బారావుని కలవాలంటే ఎవరిని కలవాలండి? అక్కడ గెలుస్తూ ఉంటాడు, చోక పెట్టుకొని మొత్తం స్టేజ్ అంతా అంటించేస్తూ ఉంటాడు. మరి అక్కడ సుబ్బారావే కదా అక్కడ. అంటే ఒక నర్తక అనేక డయాసులను మార్చుకున్నట్టే, అంతేగా. మీరు ఒకరోజు ఇంటికే వచ్చాడు, సుబ్బారావు లుంగి కట్టుకొని కూర్చొని ఉన్నాడు. మరి అతనే కదా, ఇతనే కదా మూల పురుషుడు అన్నిటికీ, ఆ పాత్రలన్నిటికీ. సో విశ్వంలో ఈ పాత్రలన్నిటికీ వెనకన ఉండేవాడు ఎవడు అంటే ఆ చిద్విలాస పరబ్రహ్మ, దాన్ని ఏమంటారు, నిరంజన స్వరూపుడు, అటువంటి శుద్ధ మానస స్వరూపుడు. అతన్ని దర్శించగానే ఇక దర్శనం అనేది లేకుండా పోద్ది. అటువంటి స్థితిలో ఉంటాడు అతడు. ఇప్పుడు సాయిబాబాగా వెలుగొందుతున్నాడు. ఎంత జ్ఞానం ఉంటే తప్ప వాళ్ళు అతను అర్థం చేసుకుంటారా? చేసుకోరు. ఏమండి, ఏమవుతుంది? ఇప్పుడు నాదొక విగ్రహం, మట్టి విగ్రహం చేశారండి. ఆ విగ్రహాన్ని ఎవరో కొట్టేసి ముక్కలు చేసేస్తున్నారు. నాకేం జరుగుతుంది? నాకేమైనా జరుగుతుందా? నా విగ్రహాన్ని చేశారు, ఆనంద సాయి విగ్రహం చేశాడు. ఎవరికో ఇష్టం లేదు, వచ్చేదాన్ని కూల్చేశారు. వాట్ హ్యాపెన్స్ టు మీ? నథింగ్ హ్యాపెన్స్ టు మీ. అద్దంలో నా ప్రతిబింబం కనబడుతుంది, వచ్చి అద్దాన్ని కొట్టేశారు. నాకేమైనా అవుతుందా? మూల విరాట్ని నయనం చిందంతి శస్త్రాన్ని నాకైనం క్లాలియంతాపో నా శోచేతి మారుతహా అన్నాడు. నువ్వు దేంతో చెయ్యి, ఎలా చెయ్యి, కాల్చు, ఏం చేసినా కూడా నేను ఎప్పటికీ ఉంటాను. ఆ ఎప్పటికీ ఉండేవాడే సాయిబాబాగా వచ్చాడు. వీళ్ళు అనుకుంటే ఏంటి, అనుకోపోతే ఏంటి? బాబా నీ కోసం హారతలు ఇస్తామంటే ఏంటి, హారతలు ఇవ్వకపోతే ఏంటి? ఇదంతా నీ మంచి కోసం. నీకు ఉద్యోగం వచ్చింది, నీ పిల్ల బతికింది, నీ చెల్లి బతికింది, నీ తల్లి బాగుపడింది, నీకు జ్ఞానం కలిగింది. ఇవన్నీ బాబా ఏం చేస్తున్నాడు? నీ కోసం జరుగుతుంది. ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన కూడా ఏమన్నాడు? నేను దైవ ప్రతినిధిని, నేను ఈ దేవుళ్ళకి ప్రతినిధిగా ఉన్నాను, నేను ఒక ఔలియాని, ఒక ఫకీర్ని, పిచ్చివాడిని, రోడ్డు మీద తిరుగుతున్నాను. అయితే నేను దైవాన్ని అర్థం చేసుకున్న ఒక పెద్ద కొడుకు లాంటి వాడిని. ఇంట్లో కుటుంబంలో, ఈ వసుదైక కుటుంబంలో నేను ఒక కుమారుడు. పెద్ద కుమారుడు ఎలా ఉంటుంది? మీ పెద్ద కుమారుడు తల్లిని, తండ్రిని అర్థం చేసుకుంటాడు. అట్లాగే దేవుడిని ఎవడు అర్థం చేసుకుంటాడు? వాడే ఆ ఫకీరు, ఆ పిచ్చి ఫకీరు. అది తెలుసుకుని ఇప్పుడు నేనేమంటాను? నేను సాయిబాబాని అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుని మనకు కూడా వివరించాడు. తనకైన అర్థాన్ని, తన అనుభవాన్ని మనకి వివరించాడు. దానికి ఆయన ముస్లిం అని, అదని, ఇదని పేర్లు పెట్టి దూషించి నానా రకాలుగా ఎంతవరకు ఆధ్యాత్మిక ఎదిగినట్టు మనం? ఏం గురువుగారు? ఆధ్యాత్మిక ఎదగడం ఏంటి? ఆధ్యాత్మిక దగ్గర పోలేదంటాను నేను. వాళ్ళని పోలేదు కాబట్టి ఇప్పుడు అంత దూరం ప్రయాణం 3 రకాల, మా సామాన్య భక్తి, అనన్య భక్తి, విశిష్ట భక్తి. ఈ సామాన్య భక్తి కింద ఉంది మూఢభక్తి. ఆ మూఢభక్తి కంటే కింద ఉంది బేభత్స భక్తి. ఇప్పుడు బేభత్స భక్తి బాగుంది. ఇక్కడ జాతరలు అవి చేస్తారా? తాగుతారు, తిరుగుతారు, గొంతులు వేస్తారు. అక్కడ ఎవరికి చేస్తున్నామంటే అమ్మవారి రూపాలకే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత బేభత్సంలో ఉంటారు, ఎంత వీరభక్తిలో ఉంటారు. అది భక్తి అంటామంటే భక్తిలో ఉంది. అది కూడా ఉంది. దాన్ని మనం అదొక సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయ్యో ఈ జనం ఏంటి, ఇదేంటి? ఇప్పుడు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో తాడు కొట్టకుండా వీరంగా కాదమ్మా, మన పుష్ప సినిమా రిలీజ్ అయితే ఆ పిచ్చికి వెళ్ళి ఆ పిల్ల అర్జున్కి ఫ్యాన్గా ఉండి వెళ్ళి తెల్లవారి మొట్టమొదటి టికెట్లు తీసుకుందాం దూరి వీళ్ళందరూ కలిసి ఆమె చంపేశారు. ఏమి ఎంటర్టైన్మెంట్ అంటారు? ఒక మనుషులు చనిపోవడంతో ఏం వినోదం వస్తుంది? వినోదం కోసం తీశారు, అక్కడ ఏమైపోయింది? మరణం అయింది, విషాదమైంది. ఇది వినోదం విషాదానికి దారితీసింది. విషాదంలో కూడా వినోదం ఉంటుందా? మరి ఇప్పుడు ఉందేమో, కలియుగంలో అలా ఉంది మరి పరిస్థితి. నేను ఆ సినిమాని తప్పుపట్టడం లేదు. ఆవిడ చనిపోవడం అంటే నుదుటి రాసి పెట్టాం, దానికి మనం ఏమి చేయలేము. అయితే విషయం ఏమిటంటే వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఆ మొదటి రోజు ఆ ఫంక్షన్లోనూ అంత తొక్కిసలాట్లోనూ వెళ్ళాలి. మన పిల్లలు మనం చూసుకోవాలి. ఆ పిల్లకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆ సినిమా పిచ్చిలో పడుతుందా? ఇలా ఉంటుంది. సో అజ్ఞానం 99 పాళ్ళు ఉందమ్మా. అజ్ఞానం 99 పాళ్ళు. విజ్ఞానం అనేది చాలా తక్కువ, జ్ఞానం అనేది చాలా తక్కువ. అందులో వేదాంత జ్ఞానం అనేది అందరికీ రాదు, అందరికీ వంటబట్టదు. ఎవడో ఏ ఒక్కడో 100కో 1,00,00,000కో నన్ను తెలుసుకుంటున్నాడు. వాడు మౌనంగా ఎక్కడ ఉంటున్నాడు? కుంభమేళాలో వస్తూ ఉంటాడు, ఎక్కడో కేదార్ నా మంచుకొండల్లో ఉంటారు. మరి నాలాంటి లొడలోడ వాగేవాడు ఊరంతా తిరుగుతాడు.
మౌనంగా ఉండేవాడు అక్కడెక్కడ ఉంటాడు. ఒక చెంబు తీసుకొని ఖాళీ నీళ్ళలో ఉంచండి, బొడబొడబొడ అంటుంది. అది నిండిపోయినాక సరే నిండుకుండా తొనకదు అంటారు మనం. మనకున్న సామెత ఏంటి? అవునండి. నిండుకుండా తొనకదు. ఈ సగం సగం ఉన్నదే ఏమీ లేని అమ్మకి ఆరాటం, అంతా ఉన్నమ్మ ఇది ఉంటుందని అది కూడా ఒక సామెత. ఎన్నో చెప్పారు మన పెద్ద. పడుతుంది నిండుగా పంచభక్ష పరమాణాలు పెట్టిన తర్వాత అస్సలు బాగుంది. ఎంత సైలెంట్ ఉంటుందండి. మొత్తానికి మాయను తొలగించారు మాస్టర్. నమస్కారం. మాయ ఇప్పుడు పలికి నేను చెప్దామన్నా కూడా కొన్ని చెప్పనివ్వకుండా కొన్ని ఆపేది మాయే, నా చేత చెప్పించడానికి దారి ఇచ్చింది కూడా మాయే. మీకు ఒక మంచి విషయం నేను చెప్తా. శ్రీరాముడు సీత అరణ్యంలో నడిచిపోతున్నారు. లక్ష్మణుడు ఉన్నాడు, లక్ష్మణుడు వెనక ఉన్నాడు, ముందు అన్న ఉన్నాడు, మధ్యలో అమ్మ ఉంది. అమ్మ సీతమ్మ వారంటే ఎవరు? అసలు మహామాయికి ప్రతిస్వరూపం అమ్మ. కరెక్ట్. వెళ్తూ 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 రోజు తెల్లవారేటప్పటికల్లా అన్నం దర్శించుకోవాలి. అతనికి ఒక ఉత్సాహం, కుతూహలం, దైవ స్వరూపం, దేవుడు ఆయన వెనకే వచ్చాడు. అమ్మ మీరు కొంచెం పక్కకు తొలిగితే నేను అన్నం దర్శించుకుంటాను అన్నాడు. అక్కడ ఎంత అర్థం ఉంది? మాయ పక్కకి వెళ్తే తప్ప ఆ పరమాత్మ దర్శనం అవుతుందా మనకి? ఇది అర్థం చేసుకోండి. మీరు దేవుళ్ళు కావాలని కోరుకోవద్దు, మాయ తొలగాలని కోరుకోండి. నాచు ఉంటుంది, నీళ్లు ఉంటాయి, ఇలా చేతులు తీసి లోపల నీళ్ళు చూడండి, మంచి స్వచ్ఛమైంది. కానీ చేతులు తీసి కనిపించింది కదా అంటే కుదరదండి. ఈ చేతులు తీస్తే మళ్ళీ కమ్మేస్తుంది మాయ. మొత్తం మాయ కమ్మి, ఈ నాచు కమ్మినట్లే నీటిని ఎట్లా కమ్మిందో మాయ కమ్మేస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈరోజు మనం చెప్పేసుకున్నామా, మరి గంట తర్వాత మళ్ళీ మాయ బుర్రలోకి వచ్చేస్తుంది. ఎవడో వచ్చి అంటాడు షిరిడి సాయిబాబాకి అక్కడ ఏదో చేశారంటే మళ్ళీ మన మనసులో సందేహం వస్తుంది. ఒక్కసారి పట్టుకుంటే దాన్ని అంతు తేల్చుకొని దాని సూక్ష్మాన్ని గ్రహించాలి, అది విషయం. మీరు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ నిన్న ఎవరో చెప్తున్నా, బాగుంది, నాకు నచ్చింది అది. మీలో ఎవరైనా స్వర్గానికి వెళ్ళి చూసి రాగలరా అని అడిగాట ఒక ఆయన అందరినీ. నేను పోతే వెళ్ళి అందరూ ఎవరికి మా వాళ్ళు ఎక్కడవుతుందండి, మా వాళ్ళు ఎక్కడవుతుంది అన్నారట. ఒక అతను మాత్రం నేను పోతే వెళ్ళి రాగలనండి అన్నట్టు అతను. ఏంటి అర్థం కాదు, ఏంటి అర్థం? నేను అనేది పోతే వెళ్ళి రాగలను, నేను పోతే స్వర్గమే కదా. అసలు నేను అనేది పోతే స్వర్గమే కదా. నేను అనేది లేకపోతే ఇక్కడే స్వర్గం. స్వర్గం ఎంత బాగా చెప్పాడు కదా. అలాగే ఒక ఆయన నరకంకి వెళ్ళారట. నరకంలో అన్ని పెట్టి ఉన్నాయంట. కానీ ఏమవుతుందంట, చేతులకి కట్టేసి ఉన్నాయంట, బద్దీలు కట్టేసి ఉన్నాయంట. ఇలా అందుతుందంట, ఈ నోట్లో పెట్టుకోవడానికి మాత్రం అవ్వట్లేదంట. అదే ఇప్పుడు దేవతలకి ఆ పదార్థం తీసి ఈ నోట్లో పెట్టుకోవడానికే అవడం లేదు, అది నరకంలో ఉన్నారు. కానీ దీన్ని స్వర్గంగా చేసుకోవచ్చు. ఎలా తెలుసా? ఒకటి తీసి ఎదుటో నోట్లో పెట్టు, నువ్వు నా నోట్లో పెట్టు, స్వర్గం అయిపోద్ది కదా. ఆ జ్ఞానం వాళ్ళకి రావడం లేదు, ట్రై చేస్తున్నాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు. స్వర్గంలో ఏమవుతుందంటే ఇతరుల గురించి ఆలోచించి ఇతరుల గురించి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కట్టేశారు, కట్టనివ్వండి, ఈ లడ్డు తీసి మీ నోటికి అందిస్తే ఓకే కదా, అందిస్తే అయిపోయింది కదా. కానీ నాకు నేను పెట్టుకుందాం ట్రై చేయడంలో నరకం సృష్టించబడుతుంది. ఎందుకంటే ఎంత బాగుంది కదా అది. మొత్తం ఉపనిషత్తులు, భగవద్గీత, వేదవామిక సారం అంతా ఈ చిన్న చిన్న అంశాల్లోనే ఉంది. ఓ పెద్ద శాస్త్రాధ్యయనం చేయక్కర్లా మనం. మీరు తేనెపట్టుని కదిపినట్టు నన్ను కదిపారు కాబట్టి ఈ విషయాలు వచ్చాయి, లేకపోతే నేను కూడా మాయలో పడే కాదు. ఎటు వెళ్ళిపోతూ సత్యవాడ లేదు, వెళ్ళిపోతూ రాలేదు, మిమ్మల్ని టార్గెట్ గా పెట్టుకొని వచ్చాను కాబట్టి ఈ విషయం బయటకు వచ్చి. చూసారా మరి బాబానే, మిగతా కాదు, సాయిబాబా చెప్పాను ఆల్రెడీ. అమ్మ దగ్గర నేను వెళ్ళాలి, అమ్మ అంటున్నాను. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ అన్నాను, అటు నుంచి వెళ్ళినప్పుడు అమ్మ అంటున్నాను. నాకేమో ఈ డస్ట్లో ఈ కారు వేసుకొని బయటకు వెళ్ళిపోయింది, అమ్మ నాకు దొరకదు, అమ్మ నాకు దొరకాలి సంకల్పం గట్టిగా చేస్తున్నాను. చేస్తుంటే అప్పుడు వెహికల్స్ కనిపించి అమ్మ ఉందిరా బాబు, అమ్మ ఉన్నారు, వెళ్ళి కలవాలి అని చెప్పి ముందు వెళ్ళేటప్పుడు అటే వెళ్ళాము. అప్పుడు కూడా నేను అమ్మని చాలాసార్లు అన్నాను, తిన్నడగానే, ప్రత్యక్ష సాక్షి. చాలా సంతోషం ఒకసారి కాదు. అందుకు నాకు ఇది మీరంటారు, నాకు ఇది ఇష్టం. ఇప్పుడు ఇటువంటిది ఎప్పుడు దొరుకుతుంది? నేను ఎన్ని వేల ప్రవచనాలు చేశానమ్మా. ఎన్ని వేలండి? ఇప్పుడు ఎంత సరళంగా మీరు ప్రవచనాలు లేవు, ఏమీ లేవు, రాసుకోవడం. వీళ్ళ నాకు కోపం వస్తే వాళ్ళు తిట్టడం, వాళ్ళ కోపం వస్తే నన్ను తిట్టడం, ఇదే పరిస్థితి. జీవితం ఏముందండి? తిట్టడం, తిట్టించుకోవడం తప్ప ఇంకేం లేదు. ఇది మాయే. స్వీట్ మీకోసమే తీసుకోండి. భవానీ చూసారు పేర్లు, భవానీ ఒకరు, భాగ్యలత. ఆ భవానీ అని పేరే నాకు చాలా ఇష్టం అండి. భవానీ అన్న ఆ చెవులోకి వెళ్తే నాకు వైబ్రేషన్స్ వచ్చాయి. భవసాగరాన్ని దాటించేది భవానీ అమ్మ. మీరు ఇప్పుడు చూడండి, రేపు బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు, విజయ చాముండేశ్వరి కదా, విజయదుర్గాదేవి. విజయదుర్గాదేవి అమ్మని తీసుకొచ్చి 30 ఏళ్ళు నాన్నగారు మీరు కూర్చొని అక్కడ ఉండి ఆ పాదాలు ఎంతమంది వస్తున్నారు లెక్క పెట్టుకొని చూసి ఎంత చేశారంటే
మామూలు విషయం కాదు. జైకి మీరంటే చాలా ఇష్టం. అవును. ఈమె కూడా చాలా, వీళ్ళకి ఇష్టం కాదు, భయం. మీరు కనబడితే మీ అవునా? ఫోటో చూస్తే మీకు దండం పెట్టాలని. అమ్మమ్మ అంత లేదురా. అంతే, అలా అనకండి. మనకు తెలియదు, హనుమంతుడిలాగా మన శక్తి మనకేం తెలుస్తుంది? మనకు తెలియదు. నా వెంట ఉంటే వీళ్ళు ఎందుకుంటారు, ఏ గత జన్మలో ఏం చేసాము, ఎందుకు వెంటబడుతుంది. ఎంతమంది ఉంటే వీళ్ళు ఎందుకు వస్తుంటారంటే వస్తారు. ఇప్పుడు ఇవి రావడానికి అవకాశం లేదు అని వచ్చింది. వాళ్ళ కుటుంబాలు నడవాలి. పాపం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఎన్నుకుని అన్నిటికంటే సమస్యల్లో ఉంటారు, కూరుకుపోయి ఉంటారు. దాని నుంచి బయటకు రావాలి.